వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం మంగళాపురం గ్రామంలోని డాక్టర్ అప్పారావు ఆశ్రమ వైద్యశాలలో నిర్వహించిన మహావీర్ ఇంటర్నేషనల్ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది రోగులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు పొందారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బి తాతయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందకపోవడంతో ఉచిత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా సేవలందించానని, గ్రామ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెడ్గా పనిచేసి రిటైర్ అయినాను. కరోనా టైంలో కూడా నేనే కరోనాకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. రిటైర్ అయిన పిదప నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆశయం గ్రామీణ వైద్యం బలంగా లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రైమరీ హెల్త్ కేర్ని బలోపేతం చేయకపోతే అసలు వైద్య వ్యవస్థ పూర్తిగా పాటిదప్పినట్టుగా లెక్క. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ 3 విభాగాలు ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్ వదిలేసి సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ మీదే మొత్తం వైద్య వ్యవస్థ అంతా కూడా పెట్టుబడి పెట్టింది. ప్రైమరీ హెల్త్ కేర్ చదువు సంజయమైన ఆరోగ్యాలు చెప్పేసింది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఈ ఆరోగ్యాలు వైద్యం చేస్తున్నారా లేదా అని చెప్పడం కానీ रजिस्ट्रेशन नहीं है बैठने के लिए, उनको बोलो ना यहाँ के जो लोकल आदमी है ఇప్పుడు ఎవరు కాస్ట్ కదా బైక్ తీసుకొని కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ను ఐజీ అశోక్ కుమార్ వార్షికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, రోడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో మేజర్ రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. స్టాప్, వాష్ అండ్ గో, డ్రంక్ అండ్ డ్రైవ్, వెహికల్ చెక్కింగ్తో రాత్రి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి వాడకం, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, సీసీటీవీలు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరాలు నియంత్రణ చేస్తున్నామని వెల్లడించారు. తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పామరు పోలీస్ స్టేషన్లో పెద్దగా లాండ్ ఆర్డర్ సమస్యలు ఏం లేవు. అయితే రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా రెండు హైవేస్ పాస్ కావడం వల్ల ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బట్ అయితే వాటిని గత కొద్ది రోజులుగా ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ గుర్తించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ అధికారులందరితో సంప్రదించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ గత 3-4 మంత్స్గా బాగా తగ్గుముఖం బట్టి మేజర్ యాక్సిడెంట్స్ ఏమి కూడా డిస్ట్రిక్ట్స్లో లేవు. అంతేకాకుండా స్టాప్, వాష్ అండ్ గో ప్రోగ్రామ్స్, అంటే రాత్రిపూట నిద్రపోతుంటారు డ్రైవర్స్. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని ముర్లవ గ్రామంలో గిరిజన నీటి కష్టాలు తీవ్రంగా మారాయి. గ్రామంలో నివసిస్తున్న 9 గిరిజన కుటుంబాలు ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి కొండ ఊట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటిని తాగడంతో ప్రతి ఏడాది ఇదే సీజన్లో జ్వరాలు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అనారోగ్యానికి గురైన వారిలో డోలీలో మోసుకుంటూ రోడ్డు వరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్నామని వాపోయారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని గిరిజనులు కోరుతున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండిగిరి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రీన్ అంబాసిడర్ కార్యక్రమం ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ చేపడుతున్నట్లు తెలిపారు. 10 పొదుపు సంఘాల మహిళలకు ఎంఓయూ పత్రాలు అందజేసి గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించారు. వాళ్ళకి కేటాయిస్తున్నాము. చేసినటువంటి ఏంటంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మేడం శ్రీమతి తిమ్మక్క గారికి, తర్వాత గుడిసె కృష్ణమక్క గారికి, తర్వాత మన క్లాస్ వాళ్ళకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఈ దినం క్లాపిత వాళ్ళకి సంబంధించి ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు మహిళలకి అందుబాటులో ఉండాలని వాళ్ళకి కేటాయిస్తున్నాము. అందులో భాగంగా విలేజ్ మెయింటెనెన్స్ పరంగా చేయాలని పైన ప్రభుత్వం నిర్ణయించింది. కావున మహిళలందరూ జనరల్ మెయింటెనెన్స్ కొరకు వీళ్ళకి పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం జరిగినది. తర్వాత ఈ తడి చెత్త పొడి చెత్త ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను మహిళా సంఘాలైనటువంటి ఇక్కడ కేటాయించిన వాళ్ళకి డివైడ్ చేసుకుని వాళ్ళు నిర్వహణ చేసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 29న 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడు శరత్ ఆధ్వర్యంలో కంటి వైద్యశాల సహకారంతో ఈ శిబిరం జరుగుతుంది. రెటీనా వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్స్తో పాటు పలు క్లిష్టమైన కంటి సమస్యలకు నిపుణులు వైద్యులు ఉచిత చికిత్స అందించనున్నారు. లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్సలను నిరుపేదలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. నమస్కారం. చిలకలూరిపేట పట్టణ పుర ప్రజలకి మన యువ నాయకుడు ప్రత్తిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో శంకర్ కంటి నేత్రాలయం వారి సౌజన్యంతో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరియు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా 29వ తారీఖు శుక్రవారం మే 29వ తారీఖు మన ప్రత్తిపాటి పుల్లారావు గారి గార్డెన్స్ దగ్గర మున్సిపాలిటీలో మన పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ మున్సిపాలిటీ పక్కన మనకి శంకర్ కంటి నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇది 43వ కంటి ఉచిత శిబిరం నిర్వహిస్తున్నారు ప్రత్తిపాటి పుల్లారావు గారు, మన మాజీ మంత్రివర్యులు. ఈ 43వ ఉచిత కంటి శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా కంటి సమస్యలు ఉంటే ఉచితంగా కంటి శుక్లాలు కానీ లేదా కంటిలో సమస్యలు రెటీనా సమస్యలు కానీ కంటి పొర సమస్యలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఇంటికి పంపిస్తారు. ఆ రోజు ఉచిత కంటి శిబిరం జరిగే రోజు భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఎవరికైతే పరీక్షలు జరిపి
ఎవరికైతే శుక్లాలు కానీ కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మన చిలకలూరుపేట నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ బత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేయించి అక్కడ భోజనం పెట్టించి ఆపరేషన్ అనంతరం మనకి మళ్ళీ చిలకలూరుపేట తీసుకొస్తారు. నమస్కారం. చిలకలూరుపేట పట్టణ పుర ప్రజలకి మన యువ నాయకుడు నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో అమావాస్య సందర్భంగా శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం అమావాస్య రోజున జరిగే ఈ పూజల్లో భాగంగా పరోక్ష సేవ ద్వారా 28 మంది భక్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీ ప్రాంతాల భక్తులు కూడా సేవలు జరిపించుకున్నారు. పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమ మోదకం తదితరాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగి క్లిష్ట సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు తెలిపారు. పూజలను శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ద్వారా భక్తులు వీక్షించే అవకాశం కల్పించారు. ओम निधन पालनपराय नमः ओम पूजक श्रेष्ठ शीघ्र वरप्रदाय नमः ओम श्री भैरवीरभद्र महास्वामिने नमो नमः ओम निधनपतये नमः ओम निधनपदान्तिकाय नमः ओम मूर्धलिंगाय नमः ओम पुत्रं समर्पयामि अलंकरणार्थं आभरणार्थं हरिद्रादि कुङ्कुमचूर्णानि समर्पयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजापति ओम तत्पुरुषाय विद्महे महारुद्राय धीमहि तन्नो वीरभद्र प्रचोदयात् ओम श्री क्षेत्रपालक ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు అడప నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు పాలేటి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిమ్మాన ట్యాంకు వద్ద ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ అన్నపూర్ణ విశాలక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి గుడిలో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మన పప్పు జయరాజు గారు, మన జనసేన మన నాయకులు పలగాని పోతిరాజు గారు వీళ్ళిద్దరూ స్పాన్సరింగ్ చేయడం జరిగింది. అలాగే మన నాగరాజు గారు ఇంకా ఇలాంటి పదవులు కాకుండా మరింత ఉన్నతమైన పదవులు రావాలని చెప్పేసి, అలాగే ఆయన ఆరోగ్యం ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి మంచి మంచి పనులు ఎన్నెన్నో చేస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా నాగరాజు సందర్భంగా ఉపాధి శ్రామికులకు మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని. పార్వతీపురాన్ని ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సైకిల్ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆర్ట్ విధానం అమలు ద్వారా వ్యర్థాలు నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. చెరువు పరిసరాలను పార్కుగా అభివృద్ధి చేసి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కూడా ఇంధన పొదుపులో భాగంగా మనం వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఇంధన రహిత వాహనాలను వాడడానికి, వీలైనంత వరకు సైకిల్స్ని వాడడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాడచ్చు, కానీ వీలైనంత అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా మనం దాన్ని సైకిల్ వాడడం కావచ్చు. అదేవిధంగా లోకల్ మార్కెట్లు వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒకటి సైకిల్ వాడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా
ఇద్దరు ముగ్గురికి వెహికల్స్ ఉండి ఒకే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఒక వాహనంలో వెళ్ళేట్లుగా ప్లాన్ చేసుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలని చెప్పి కూడా జిల్లాలో మనం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఓటీపీలు, ఏటీఎం పిన్లు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఫేక్ కాల్స్, లింకులు, ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకింగ్ సేవలు, యూడీజీఏఎం, సచేత్ పోర్టులపై అవగాహన కల్పించారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో వివరాలు చెప్పకండి. ఎటువంటి నంబర్లు కానీ, మీ పేరు కానీ, ఆధార్ నంబర్ కానీ, ఫోన్ నంబర్ కానీ, మీ పిల్లల డీటెయిల్స్ కానీ చెప్పకండి. ఎవరైనా భయపెట్టినా భయపడకండి. ఇమీడియట్ మీ పోలీస్ స్టేషన్ అండి, లేకపోతే మీ ఎంఎస్తో మాట్లాడండి. లేకపోతే మీరు ఏదైనా మీకు మరీ ఇబ్బంది అనిపిస్తే మీకు ఎవరితో మాట్లాడాలంటే మీకు ఫోన్లో బ్యాలెన్స్ ఉండవా లేదా? కానీ కొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లు ఫోన్ చేస్తే మీరు ఏ బ్యాలెన్స్ ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం జనసేన అధ్యక్షుడు అడపా నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీసీసీబీ చైర్మన్ కారటం రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 7 మండలాల జనసేన అధ్యక్షులు, నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నాగరాజుకు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీని బలోపేతం చేయటంలో మీ అందరూ కూడా ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఈ పంచాయతీలన్నింటిలో ఒక తీర్మానం తీసుకుని మన ఎంపీ గారికి ఇద్దాం. దీనికి అక్కడ తుమ్మలాశ్వరరావు కూడా మాట్లాడుతాను నేను. వ్యాపారం మనం చేసుకోండి, ఏది వదలద్దు. ఎలక్షన్ అప్పుడు ఒక 5 రోజులు, 2 రోజులు ఉండదు, నెల ఉంటుందో 15 రోజులు ఉంటుంది. ఆ 15 రోజులు చేద్దాం, రోజు రాజకీయం చేయొద్దు. అది సర్దుబాటు తీసుకుని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. చీరాల మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన మున్సిపల్ సిబ్బంది శుభ్రతా పనులు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న పశువులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. పలు ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వెంటనే చెత్త తొలగింపు, పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు, పశువులకు కోరుతున్నారు. మరిన్ని ఒక చిన్న షార్ట్. మీరే
ట్రై చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో ఆస్తి కోసం వృద్ధురాలిని కోడళ్లు వేధిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలిని గదిలో బంధించి బాత్రూమ్ తాళాలు వేసి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద కొడుకు మరణం తర్వాత కష్టాలు మొదలయ్యాయని, రెండో కొడుకు భార్యతో పాటు మరో కోడలు కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. వేధింపులు భరించలేక కూతురుని పిలిపించుకుని బయటకు వచ్చిన ఆమె తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని అధికారులను కోరుతోంది. బాధ పెట్టేసేంటి ఇప్పుడు ఆవిడకి సంబంధం, మరి ఆస్తులంటే మరి తల్లిదండ్రులు చూస్తేనే కదండి ఆస్తి వస్తుంది. ఆవిడకి ఏమీ లేకుండా మరి ఆస్తి ఎలాగొస్తుందండి? గదిలో ఉన్నారు కదా, పోలే నన్ను ఆవిడ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని పెడుతుందండి. నన్ను మనశ్శాంతిగా బతకనిస్తారని ఎప్పుడు చంపేస్తారో కూడా తెలీదు. అందుకనేసి ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. లేదు ఆవిడ జోలికి వెళ్ళకుండా ఆ దొడ్డు కానీ ఈవిడ కానీ సంబంధం లేదండి. ఆడ బతకమన్నాడు. ఈవిడ సమస్య మా సమస్య కింద చేసేస్తుందండి. మమ్మల్ని ఫోన్ చేసి చెప్తుందండి. మా ఇల్లు వెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసేవాడి. మా నాన్నగారు చుట్టం చూపు కింద కూడా రాలేదండి. అలా గెస్ట్ కింద మీరు వచ్చినంత సేపు వచ్చి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఎలా వచ్చారనుకుంటున్నారు? హాస్పిటల్కి వచ్చండి, నర్సుని ఏటి తెగులు ఎప్పుడు పోతాడో అని వాళ్ళకి ధన్యవాదాలు. నేను మా అమ్మగారికి రక్షణ కల్పించమని ఇద్దరు కోడల్లో చాలా బాధ పెడుతున్నారండి. రక్షణ కల్పించాలండి మాకు కోరుకుంటే. ఏలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. బావిశెట్టివారిపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వడేటి చంటి పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రానికి ఏది ఉండాలన్నా అది ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభమవుతుంది. ప్రజల్ని చైతన్యపరచాలి,
ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల యొక్క జీవితాల్లో ఆనందం రావాలి అంటే వారు చైతన్యంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టి మరి ఎందుకంటే ఈ రోజున ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, మరి ఈ రోజున సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎల్లో నాని అనేటువంటి మరి ఈ సంవత్సరం ప్రకటించారంటే దాని యొక్క వేడి ఏ రకంగా తీవ్రతరం ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. ఏమంటే తక్షణం దాన్ని స్పందించి ఆ రోడ్లు నిర్మాణం చేయడం కానీ ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క బాగు, ప్రజల యొక్క జీవితాల్లో వెలుగుని నింపాలని ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత నిర్వేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు గోధుమ పిండి, బెల్లం, నూనెతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అనంతరం కోవూరుకు చెందిన డాక్టర్ మొహమ్మద్ చిన్నారులకు కత్నా నిర్వహించారు. ఆవాస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి యుద్ధాని భాష గస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 850 మంది పేద పిల్లలకు ఉచితంగా కత్నాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా పేద ముస్లిం పిల్లలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మాకు చేయూతనిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆవాస్ కమిటీ ఈ ఖత్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 850 మంది పేద ముస్లిం పిల్లలకు ఖత్నా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి చేయూతనిచ్చినామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతూ తెలియజేస్తున్నాం. ముస్లిం మహిళలు పనిచేస్తున్నారు, రేట్లు ఎత్తుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉండాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఏలూరులో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడే తత్వం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. పవన్ కళ్యాణ్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఏలూరులో త్వరలో పలు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మనం మాట్లాడుకున్నట్లు ఫోటో తీసుకుని గ్రూప్ పెట్టు మన ఇన్ఛార్జ్లతో మాట్లాడి వచ్చారు మీటింగ్ పెడదామని చెప్పి రవి చెప్తే రవి ఏం చేశాడంటే జనం తక్కువ ఉన్నారు అని చెప్పి మమ్మల్ని సంబంధించిన అతను పాత ఫోటో బలోపేత అవడం కోసం, నిర్మాణం అవడం కోసం, మన జనసేన పార్టీ ఇంకా బలంగా తయారవడం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము. కాకపోతే ఈ రోజున కూటమిలో ఉన్నాం కనుక కూటమి యొక్క ఆలోచనకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ప్రయాణం చేయాలి కనుక ఎక్కడ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు మనం ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రచారాన్ని లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పైన మనం తిప్పుపట్టవలసినటువంటి అవసరం ఉంది. పార్టీ ఎప్పటికీ ముందు గ్రూప్ తగ్గదు, గ్రూపులు లేకుండా అందరూ కలిసి ఉండాలి. ఈ కార్యక్రమాలలో కూడా మనం డెవలప్ అవ్వాలనుకున్న పార్టీ అవసరం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.